ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో మీ జాతకంలో ధనయోగాలనేవి ఏ స్థాయిలో ఉన్నాయి? ఒక కోటీశ్వరుడు అయ్యే స్థాయిలో ధనయోగాలు ఉన్నాయా లేదా? లేదా ఆ ధనయోగాలు ఎటువంటి రూపంలో మేనిఫెస్ట్ అవుతాయి? అంటే ఎటువంటి రూపంలో ఫలితాలు ఇస్తాయి? ఇవి ఎలా తెలుసుకోవచ్చు? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ధనయోగాల గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోస్ చేయడం జరిగింది. అయితే కొన్ని కోణాల్లో ఇంతకుముందు స్పృశించిన కోణాల్లో చెప్దాము అనే ప్రయత్నం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు, జ్యోతిషం గురించి వచ్చేవాళ్ళు కావచ్చు, క్లయింట్స్ అడిగే ప్రశ్న, నాకు ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు నేను వాటి నుంచి బయటపడి ఫినాన్షియల్గా ఆర్థికంగా స్టేబుల్గా ఉంటాను, స్థిరంగా ఉంటాను అని అడుగుతూ ఉంటారు. అది కాకుండా కొంతమంది హారోస్కోప్స్లో ధనయోగాలు అనేవి చాలా ప్రబలంగా ఉంటాయి. అవి సరైనటువంటి ఏజ్‌లోనే యాక్టివేట్ అవ్వడం వల్ల వారి లైఫ్ అంతా కూడా ఒక రిచ్ లైఫ్‌లోనే ఉండడం చూస్తూ ఉంటాము. ఈ విధంగా ధనయోగాల్ని పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా యాక్టివేట్ చేసేటువంటి ప్లానెట్స్ అండ్ హౌసెస్ ఏంటి అని చూసినప్పుడు సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్, 11th హౌస్ ఇవి ప్రధానంగా తీసుకోవాలి. అలాగే లగ్నము, లగ్నాధిపతి ఈ స్థానాలతో, ఈ స్థానాధిపతులతో సంబంధం కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి లైఫ్లో ధనయోగం ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ గ్రహం అయితే ధనయోగాన్ని ఇస్తుందో, లేకపోతే 2 గ్రహాల కలయిక వల్ల ధనయోగం ఏర్పడినప్పుడు ఆ గ్రహాల యొక్క వింశోత్తరి మహాదశ వచ్చినప్పుడు ఆ ధనయోగం అనేది ఫుల్ లెవెల్లో యాక్టివేట్ అవుతుంది. అంతర్దశల్లో దాని ఫలితము కొంతవరకే ఉంటుంది. ఎందుకంటే మహాదశ నాథుడు రూల్ చేస్తూ ఉంటాడు కాబట్టి మహాదశ నాథుడి కంట్రోల్లో ఉంటుంది అంతర్దశ నాథుడి యొక్క ఫలితం అనేది. అయితే తప్పకుండా ఈ ధనయోగ కాంబినేషన్స్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఎప్పుడు మంచి ఆర్థిక పుష్టిని అయితే ఇస్తాయి. ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సెకండ్ హౌస్ని చూసినట్టయితే అది మన సేవింగ్స్, ఖర్చు పెట్టేటువంటి స్వభావము, ఎంత సేవ్ చేయగలము, ఇటువంటి ఒక నేచర్ని చూపిస్తుంది సెకండ్ హౌస్. కొంతమంది చూడండి, ఎంతో ధనం ఉంటుంది, ఎంత ధనం ఉన్నా కానీ డబ్బు పట్ల కొంత గౌరవము, అలాగే అతి జాగ్రత్త కూడా ఉంటుంది. ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఇన్కమ్ అనేది కావాలి తప్ప ఖర్చు పెట్టడం అనే దాని మీద వరకు శ్రద్ధ ఉండదు. ఈ విధమైనటువంటి సేవింగ్ పొటెన్షియల్ని చూపిస్తుంది సెకండ్ హౌస్. అలాగే ఫ్యామిలీ వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. సెకండ్ హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఖర్చు పెట్టేటువంటి స్వభావం లేకుండా ఎక్కువగా సేవింగ్స్ అనేవి ఉంటాయి. ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది సంపాదిస్తున్నారు, అలాగే ఖర్చు కూడా పెట్టేస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఖర్చు అనేది వస్తుంది. ఈ విధంగా ఖర్చును నియంత్రించి సేవింగ్స్ని పెంచాలంటే సెకండ్ హౌస్ స్ట్రాంగ్గా, పాజిటివ్గా ఉండాలి. ఇక ఫిఫ్త్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే అది పూర్వపుణ్యస్థానము, స్వయం కృషి, సెల్ఫ్ ఎర్న్డ్ ఎఫర్ట్స్ అంటాం. అంటే సెల్ఫ్ ఎర్న్ మనీ, తన స్వయం కృషితో సంపాదించేటువంటి ధనమై ఉంటుంది. తన యొక్క టాలెంట్తో, స్కిల్తో, తన నైపుణ్యంతో ఒక వ్యాపారాన్ని విస్తరించడం కావచ్చు, లేదా వృద్ధిలోకి రావడము, ఆర్థికంగా ఇలాంటివన్నీ సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అనేది పూర్వపుణ్యస్థానాన్ని కూడా సూచిస్తుంది. అలాగే సంతానం నుంచి తల్లిదండ్రులకి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందా లేదా అని చూడడానికి కూడా మనం ఫిఫ్త్ హౌస్ని స్టడీ చేయాలి. ఇక నైన్త్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే ఇది పూర్వపుణ్యస్థానం, పితృస్థానం. మన పూర్వీకులు చేసినట్టు పుణ్యము మనకి ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది అని చెప్పే స్థానం నైన్త్ హౌస్. అందుకే చూడండి, కొంతమంది పుట్టడమే చాలా ధనవంతుల ఇళ్లలో పుడుతూ ఉంటారు. వారికి సంపాదించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు, పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుడుతూ ఉంటారు. అంటే అన్ని సంపదలు ఉండి వారి తండ్రి కూడా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడము, ఆ కుటుంబం చాలామందిని పోషిస్తూ ఉండడము, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో వారు జన్మిస్తారు. ఇవన్నీ కూడా పూర్వపుణ్యం బలంగా ఉండేటప్పుడు మనం చూడదగినటువంటి కాంబినేషన్స్. ఇక 11th హౌస్ విషయానికి వచ్చినట్టయితే వారు సొంతంగా చిన్న స్థాయిలో స్క్రాచ్ నుంచి ఒక వ్యాపారం మొదలుపెట్టినా అది విస్తరించడము, చాలా బ్రాంచెస్గా అది విస్తరించడము, ఒక వ్యాపారంతో స్టార్ట్ చేసి చాలా వ్యాపారాలు స్టార్ట్ చేయడము, ఇవన్నీ కూడా సూచిస్తుంది 11th హౌస్.
ఇవి ఫండమెంటల్గా అంటే ప్రాథమికంగా మౌలికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి లక్షణాలు ఈ స్థానాలకి, అలాగే వాటి అధిపతులకి. ఇక గ్రహాల విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు, శుక్రుడు, గురువు బలమైనటువంటి ధనయోగాలను ఇవ్వడంలో చాలా సమర్థత కలిగి ఉంటారు. బుధుడి విషయంలో సమస్య ఏంటి అంటే బుధుడు స్ట్రాంగ్గా ఉండి ఏమాత్రం పాడవకపోతే అద్భుతమైనటువంటి తెలివితేటలతో ధనం సంపాదించడము, ఇటువంటి యోగాల్ని ఇస్తాడు. కానీ ఇదే బుధుడు కనుక వీక్గా ఉన్నా, రాహువు, కేతువు వంటి ప్లానెట్స్తో కలిసి ఉన్న, ఆ గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉన్న, వక్రించి ఉన్న, నీచలో ఉన్న, ఆ ధనయోగం యొక్క ఆ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, బలం అనేది తగ్గుతుంది. అలాగే చంద్రుడు కూడా చాలా ఆసిలేటింగ్ ప్లానెట్. ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ అంటాం, ఫ్లిక్కరింగ్ అంటాం, అంటే చంచలత్వం ఉండేటువంటి గ్రహము. ఫికిల్ మైండెడ్నెస్ అంటాం, అంటే వారి ఆలోచన కూడా ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇటువంటి చంచల స్వభావం కలిగినటువంటి గ్రహం అయిన చంద్రుడు కూడా స్ట్రాంగ్గా ఉండి ఉచ్చలో ఉండడము, కేంద్ర కోణాల్లో శుభగ్రహాలతో ఉండడము, అలాగే శుభగ్రహాల నక్షత్రాల్లో ఉండడము, పాపగ్రహ స్పర్శ లేకుండా ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు చంద్రుడు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తారు. వారు ఎప్పుడు కూడా జీవితంలో సుఖభోగాలకు లోటు లేకుండా ఉండడము, ఒక యువరాజులాగా బ్రతకడము, ఎప్పుడు కూడా అన్ని సౌకర్యాలతో జీవించడము, ఇటువంటి లగ్జరీస్ అన్ని ఇస్తాడు చంద్రుడు. శుక్రుడు విషయానికి వస్తే కూడా ఇలాంటి సుఖాలను ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. కానీ శుక్రుడు ఆ ప్రాసెస్లో కొంత అడిక్షన్స్, అంటే మద్యపానము, పరస్త్రీ సంబంధము, ఇలాంటివి కూడా ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. ఈ విషయంలో చంద్రుడికి శుక్రుడికి ఈ తేడా ఇప్పుడు కూడా ఉంటుంది. ఇక పంచమహాపురుష యోగాలు కనుక ఉన్నట్టయితే అది కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్సే. అంటే 5 గ్రహాలు, రాహుకేతువులు, రవిచంద్రుల్ని తీసేస్తే మిగిలిన 5 గ్రహాలు కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఇవి ఇచ్చేటువంటి యోగాలకి పంచమహాపురుష యోగాలు అన్నారు. కుజుడు రుచక యోగం ఇస్తాడు, బుధుడు భద్రయోగము, గురువు హంసయోగము, శుక్రుడు మాలవ్య యోగము, శని శశయోగము. ఈ 5 యోగాలకి మూల సూత్రం ఏంటి అంటే, ఉదాహరణకు రుచక యోగము తీసుకుందాం. కుజుడు కేంద్రంలో ఉండాలి, లగ్నం నుంచి కేంద్రంలో, రాశి నుంచి కాదు, నవాంశలో కాదు, D1లోనే చూడాలి. ఇవన్నీ కూడా D1 చార్ట్లో లగ్నం నుంచి కేంద్రంలో కుజుడుండి ఆ రాశి కుజుడికి ఉచ్చక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ అయినట్టయితే అది రుచక యోగాన్ని ఇస్తుంది. ఇదే ఫార్ములా మిగతా 4 గ్రహాలు కూడా అప్లై చేసుకోవచ్చు. అటువంటి యోగాలు ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ధన సంపద, పేరు ప్రఖ్యాతులు, సమాజంలో హోదా, ఇవన్నీ కూడా ఉంటాయి జాతకుడికి. ఇక దుస్థానాధిపతులు కూడా కొన్ని స్పెషల్ కాంబినేషన్స్, అద్భుతమైనటువంటి యోగాల్ని ఇస్తారు. విపరీత రాజయోగం అంటే ఒక దుస్థానాధిపతి ఇంకో దుస్థానంలో ఉంటే అది విపరీత రాజయోగము. ఈ విధంగా దుస్థానాధిపతులు ఇచ్చేటువంటి యోగాన్ని కూడా మనం చూడాలి. ఇక దుస్థానాధిపతులు ఉచ్చ పొందినప్పుడు కూడా ఒక్కోసారి ఈ పంచమహాపురుష యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఉదాహరణకి తుల లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే గురువు షష్టాధిపతి అయ్యి 10th హౌస్ అయిన కర్కాటకంలో ఉచ్చలో ఉంటాడు. ఇక్కడ హంస మహాపురుష యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ డెఫినేషన్కి ఇది సాటిస్ఫై అవుతుంది క్రైటీరియా. కాబట్టి తులా లగ్నానికి గురువు 10th హౌస్లో ఉండి హంస మహాపురుష యోగాన్ని ఇస్తాడు. దుస్థానాధిపతి అయినప్పటికీ కూడా 6th లార్డ్ అయ్యి హంసయోగంలో ఉన్నాడు. కాబట్టి స్వయం కృషితో, 6th హౌస్ అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్, స్వయం కృషి, దీన్ని సూచించే హౌస్. స్వయం కృషితో చాలా చిన్న స్థాయి నుంచి చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగేలా చేస్తాడు గురువు, ఇలా కనుక ఉన్నట్టయితే హంసయోగంలో దుస్థానాధిపతి అయినప్పటికీ కూడా. అలాగే 8th లార్డ్ కూడా జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం చూపిస్తాడు 8th లార్డ్. ఉచ్చలో ఉండి ఒక్కొక్కసారి పంచమహాపురుష యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి మేష లగ్నానికి కుజుడు 8th లార్డ్ అవుతాడు. మకరంలో 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి రుచక యోగాన్ని ఇస్తారు. కాబట్టి వారికి ఎప్పుడు ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. జీవితంలో స్వయం కృషితో అలాగే వచ్చిన సమస్యల్ని పోరాడి వాటిని దాటుకుని ముందుకు వెళ్ళి ఉన్నత స్థానాన్ని వారు చేరుకుంటారు. అలాగే 12th లార్డ్ కూడా, 12th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యి ఉచ్చలో ఉండి పంచమహాపురుష యోగం ఇచ్చినప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి సందర్భాలు చూడవచ్చు. ఉదాహరణకి మిథున లగ్నానికి శుక్రుడు వ్యయాధిపతి అయ్యి మీనంలో 10th హౌస్లో ఉచ్చలో ఉంటాడు. అలా ఉండి మాలవ్య యోగాన్ని ఇస్తాడు. అది పంచమహాపురుష యోగాలు శుక్రుడు ఇచ్చేటువంటి యోగం. ఇటువంటి యోగం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్, సుఖభోగాలు, ఇవన్నీ కూడా అనుభవించేటువంటి స్థితిని కలిగిస్తాడు. ఇక
ఒక్కొక్కసారి మనకి పరాశర సిస్టంలో యోగాలు కనపడకపోవచ్చు, కానీ జైమిని సిస్టంలో కనుక యోగాలు ఉన్నట్టయితే ఆ గ్రహాల దశలో లేదా జైమిని రాశి దశల్లో తప్పకుండా వాటి ఫలితాలను జాతకుడు అనుభవిస్తాడు. ఉదాహరణకి ఆత్మకారకుడు అమాత్యకారకుడు కలిసి ఉంటే అదొక రాజయోగంగా చెప్పారు, జైమిని రాజయోగము. ఆత్మకారకుడు పుత్రకారక కాంబినేషన్, అమాత్యకారక పుత్రకారక కాంబినేషన్. ఆత్మకారకుడు లగ్నాధిపతి, ఆత్మకారకుడు 5th లార్డ్, లగ్నం నుంచి 5th లార్డ్, ఆత్మకారకుడు అమాత్యకారకుడు లగ్నం నుంచి 5th లార్డ్. ఈ కలయికలన్నీ కూడా అద్భుతమైన జైమిని రాజయోగాన్ని ఇస్తాయి. వీరికి జీవితంలో ధనానికి లోటు ఉండదు, ఎప్పుడూ కూడా చాలా వెల్దీ పర్సన్స్గా జీవిస్తారు, సంపన్నులైనటువంటి వ్యక్తులుగా వీరు జీవిస్తారు. అలాగే స్పెషల్ లగ్నాస్ కొన్ని ఉన్నాయి, స్త్రీ లగ్నము, పౌర లగ్నము, ఘటిక లగ్నము, ఇందు లగ్నము. ఇటువంటి లగ్నాలున్న రాసుల్లో శుభగ్రహాలుండి ఆ రాశి దశ వచ్చిన, ఆ గ్రహాల దశ వచ్చిన చాలా మంచి శుభ ఫలితాలని, ఆర్థిక పరంగా ఉన్నత స్థితిని కలిగిస్తాయి ఆ దశలు. ఇక జైమినిలో యోగదా గ్రహాలు అనేవి ఉన్నాయి. పరాశర సిస్టంలో దాని యొక్క ఆధిపత్య రీత్యా ఒక్కొక్క కేంద్రాధిపతి అయి ఉండొచ్చు, యోగంలో ఉండకపోవచ్చు. కానీ యోగదా గ్రహం యొక్క స్టేటస్ కనుక వచ్చినట్టయితే, యోగదా గ్రహము అలాగే మహాయోగదా గ్రహం, అది యోగదా గ్రహం కంటే పవర్ఫుల్. యోగదా గ్రహం కానీ మహాయోగదా గ్రహం కానీ అయ్యి ఒక గ్రహము జైమిని రాజయోగాల్లో ఉన్న, లగ్నం నుంచి కేంద్ర కోణాల్లో ఉన్న, స్త్రీ లగ్నము, హోర లగ్నము, ఘటిక లగ్నము, ఇందు లగ్నము, వీటితో సంబంధం ఉన్న చాలా అద్భుతమైనటువంటి ధనయోగాల్ని ఇస్తాయి. అసలు యోగద గ్రహాలు అయ్యేదే ఈ స్పెషల్ లగ్నాలతో సంబంధం ఉండడం వలన. ఇక ఎప్పుడు ఈ ధనయోగాలు యాక్టివేట్ అవుతాయి? చాలామంది తెలుసుకోవాల్సిన విషయము, జీవితంలో ధనయోగాలు ఉంటే సాధారణంగా వారి లైఫ్లో ధనానికి లోటు ఉండదు. కానీ ఆ గ్రహాల యొక్క వింశోత్తర దశ కావచ్చు, జైమిని దశ కావచ్చు వచ్చినప్పుడు, రాశి దశ, జైమిని రాశి దశ కావచ్చు వచ్చినప్పుడు అది 100% రిజల్ట్స్ని ఇస్తాయి ఆ యోగాలు, ఆ గ్రహాలు కానీ ఆ రాశి దశలు కానీ. మిగతా సందర్భాల్లో దాని యొక్క ప్రభావము సంపూర్ణంగా జాతకుడు అనుభవించలేడు. ఎప్పుడూ కూడా ఒక గ్రహం యొక్క మహాదశ వచ్చినప్పుడే ఆ గ్రహం తన యొక్క ఫలితాలని పూర్తి స్థాయిలో అందించగలదు. ఈ మౌలిక సూత్రాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే D1 చార్ట్లో ఒక గ్రహము ఒక యోగంలో ఉంది, ఆ గ్రహం D9 చార్ట్లో అంటే నవాంశలో కూడా చాలా స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే, అంటే ఉచ్చలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము, మిత్రక్షేత్రంలో ఉండడము, కేంద్ర కోణాల్లో ఉండడము, దుస్థానాల్లో ఉండకపోవడము, దుస్థానాధిపతుల యొక్క వీక్షణ కలయిక లేకపోవడం, ఇలా ఉన్నట్టయితే D1 చార్ట్లో ఉన్నటువంటి యోగానికి మరింత బలం అనేది చేకూరుతుంది. ఎప్పుడూ కూడా ఇందాక చెప్పినటువంటి పంచమహాపురుష యోగాలు కావచ్చు, గజకేశ్వర యోగము, చంద్రమంగళ యోగం, ఇవన్నీ కూడా D1 చార్ట్లోనే చూడాలి. D9 చార్ట్లో చూసి ఆ యోగం ఉంది అని అనుకోకూడదు. ఇవన్నీ కూడా D1 చార్ట్లో మాత్రమే చెప్పబడినటువంటి యోగాలు, రాశి చార్ట్లోనే చూడాలి. అయితే నవాంశ చార్ట్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, బలంగా ఉన్నట్టయితే తప్పకుండా ఆ యోగానికి బలం అనేది పెరుగుతుంది. అలాగే వృత్తికి, వ్యాపారానికి సంబంధించినటువంటి విజయాలు, ఆర్థిక విజయాలు, ఇవి స్టడీ చేసేటప్పుడు దశాంశలో గ్రహాల యొక్క పాత్రను మనం చూడాలి. దశాంశలో కనుక గ్రహాలు బలంగా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఈ ధనయోగాలకు మరింత బలం చేకూరుతుంది. అలాగే వృత్తి, వ్యాపారము, ఇలా కెరీర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు తప్పకుండా కారకాంశ లగ్నాన్ని చూడాలి. కారకాంశ లగ్నం నుంచి ఆత్మకారక, అమాత్యకారక, 5th లార్డ్, పుత్రకారక, లగ్నాధిపతి, ఇటువంటి గ్రహాలు కనుక జైమిని రాజయోగ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే తప్పకుండా వారికి వృత్తి వ్యాపారాలు అద్భుత విజయాలు సాధించడమే కాకుండా ఆ వృత్తిలో తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఒక బ్రాండ్గా కూడా వారు స్థిరపడగలరు. ఇవన్నీ కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలు. ఎలా మనం ఒక జాతకంలో ధనయోగం ఉందా లేదా, కోటేశ్వర్లు అయ్యేటువంటి స్థాయిలో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇన్ని కోణాల్లో చూడాలి. ధనయోగాల్లో కూడా కొన్ని స్థాయిలు ఉంటాయి. మల్టీమిలియనీర్ ఈ స్థాయిలో కనుక యోగాలు ఉండాలి అంటే గ్రహాలకి వైశేషికాంశలో మంచి బలం ఉండాలి, అష్టకవర్గ బిందువులు బాగుండాలి, అలాగే నవాంశ దశాంశలో వాటి యొక్క ప్లేస్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. D1 చార్ట్లో కూడా మంచి యోగంలో ఉండి దుస్థానాధిపతులతో, శత్రుగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలాగే ఏ నక్షత్రంలో యోగం ఏర్పడింది అనేది కూడా చాలా చాలా ముఖ్యము.
కొన్ని నక్షత్రాల్లో కనుక ధనయోగాలు ఏర్పడితే వాటికి బలం అనేది పెరుగుతుంది. కేవలం నక్షత్రంలో జన్మించడం వల్ల ధనవంతులు కారు, కానీ ధనయోగాలు కనుక కొన్ని నక్షత్రాల్లో ఏర్పడినట్టయితే తప్పకుండా ఆ యోగానికి మరింత బలం పెరుగుతుంది. అప్పుడే వాళ్ళు ఇలా మల్టీమిలియనర్స్ ఇటువంటి స్థాయిని చేరుకోగలరు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విని, భరణి, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, మఖ, స్వాతి, చిత్త, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి ధనయోగాలు కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని అందిస్తాయి. ఇన్ని కోణాల్లో మనం చూసినట్టయితే మనకి ఏ స్థాయిలో ధనయోగం ఉంది, ఏ స్థాయికి మనం చేరుకోగలము అనేది మనంతట మనమే కొంతవరకు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.